మాది యాదగిరిపాలెం. నా పేరు యాదగిరి రమణ. మా ఊరు గత 4 రోజులు బట్టి ముప్పు గురై చాలా ఇబ్బందులు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ ప్రభుత్వం ఏదో కొంత గొప్ప సాయం చేసి అందరిని ఆదుకుంటారని మరి కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు 2014 కాంచి కూడా G+1 అని ఇండ్లు మీద ఇల్లు ఇస్తానని చెప్పారు. ఆయన 3 సార్లు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఇల్లు మీద ఇల్లు ఇవ్వలేదు. మాకు కావాల్సింది G+1 ఇల్లు కావాలని అందరూ ఊరు గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఒక 1000 మంది పట్టి తుఫాను బిల్డింగ్ ఒకటి కావాలి. అలాగే గత ప్రభుత్వంలో కూడా ఆ తుఫాను బిల్డింగ్ ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అంతకుముందు కూడా చంద్రబాబు వచ్చిన వల్ల చెప్పారు, ఏది కూడా జరగలేదు. మాకు కావాల్సింది ఇల్లు మీద ఇల్లు ప్లస్ తుఫాను బిల్డింగ్ ఒకటి. అలాగే ఈ లోతట్టు ప్రాంతం ఇలా ప్రతి సంవత్సరం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రోడ్ని కూడా కొద్దిగా ఏదోలాగా హైట్ చేయడానికి ప్రయత్నిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కావాల్సింది జనాలకు కూడా మరి 4 రోజులు బట్టి ప్రభుత్వం అధికారులు అందరూ వచ్చారు, ఎవరో రాపోలేదు, 4 కలెక్టర్ దాకా వచ్చారు. వచ్చిన తరంలో మరి భోజనం కార్యక్రమం మొన్న పోయిన రాత్రి నైట్ పెట్టారు. ఒకరోజు భోజనం అయితే ఒక రోజు పెట్టారు, నైట్ ఒక పూట పెట్టారు. దానికైతే మరి పైకి మాత్రం ఎక్కువగా ఈ G+1 గురించే ఊరంతా కోరుకుంటున్నాం. కాబట్టి మీకు వీలైన అవకాశం ఉన్నంత వరకు మా గవర్నమెంట్కి మరీ విన్నపం చేసుకుంటున్నాం. ఈ G+1 కావాలని. మరి అది మీరు ఏ ప్రకారంగా చేస్తారు? ఈ 1 సంవత్సరం కాదు, ఈ పుట్టిన కాడి నుంచి కూడా ఈ గత 100 సంవత్సరాల నుంచి ఊరికి ఉన్న ఇబ్బంది ఇది. అలాగే ఏదో చేతనైన వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఊళ్ళో 100కి 10 మంది కట్టుకున్నారు. ఉన్న 90 మందికి కూడా ఆ G+1 ఇల్లు ఇస్తారని మరీ కోరుకుంటున్నాం. అందుచేత ప్రతి ఒక్కరూ ఊరు మొత్తం కోరుకునేది అది ఒకటే. ఊరిని తరలించాలన్నా ఏ చేయాలన్నా అది జరగని పని. ఎక్కడికి వెళ్ళి కూడా మేము బతకలేము. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఏదో ఆవులు, గుడ్లు, గోధుమ బతికిన వాళ్ళు అందరూ ఊరంతా కూడా. అందుచేత దయచేసి G+1 ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ వారు కూడా అది అంతా కూడా గవర్నమెంట్కి వినపం చెప్పుకుంటూ కోరుకుంటున్నాం. G+1 తుఫాన్ వచ్చిన దగ్గర నుండి మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రతి పూట భోజనాలు అవి పెడుతుంది అన్నారు. ఈ 4 రోజులు బట్టి అందరికీ పెడుతుందా? లేదు సార్, ఒక పూట పెట్టారంటే ప్రభుత్వం భోజనం ఒక పూట పెట్టారు. ఒక పూట పెట్టారు. పక్క ఊరు పేషెంట్ గారు నిన్న మధ్యాహ్నం ఉదయం టిఫిన్ ఇవాళ ఏ పార్టీ పేషెంట్? టీడీపీ అదినండి. ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఎంపీటీసీ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు పెడతారు. నాయకులు పక్క ఊరు నాయకులు పెడతారు తప్ప ప్రభుత్వం జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ వైఎస్ఎంపీపీ అండి. జనసేన పదవులు పక్కన ప్రభుత్వం ఎట్లేదని చెప్పబోయా కదిలిపోక ఒకసారి అదే చెప్పు. మరి 4 రోజులకి ఒక పూట భోజనం పెట్టారు, ఎక్కడ అప్పులు చేసుకోవాలి ఏంటంటే